ఇక్కడున్న హృదయమా ఇక్కడాగిపోకుమా దిక్కులేవి నిన్ను ఆపవే ఒంటరైన గుండెలో ఉండలేని ప్రాణమా వేచియున్న జతని చేరవే నిన్ను వెతికే తన తడి కనులకు కనబడతావో లేదో. నేను కావాలా మీ అమ్మ కావాలా? మా అమ్మే కావాలి. జడ చెప్పి ఊరటించవే. అంజిమావ చెప్పినట్టు వేద మనసులో నా మీద ప్రేమ ఉంచుకొని పైకి మాత్రమే కోపం చూపిస్తుందా? అలా చేయడానికి దీనంతటి వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? ఒకవేళ ఏదన్నా ఉంటే ఆ కారణాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? బాలు, వేద, వేద అంటున్నావేంట్రా? అత్తయ్య అదే నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను బాలు. కన్న ప్రేమ ఎంత గొప్పదో స్వచ్ఛమైన స్నేహం కూడా అంతే గొప్పది. మీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలుసు. సమస్య వచ్చింది, గొడవ జరిగింది. దానికోసం మీరిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎంత బాధపడుతున్నారో నాకు బాగా తెలుసు. చూడు బాలు, కుటుంబంలోనైనా స్నేహంలోనైనా కలతల్లో వచ్చినప్పుడు పంతాలకి పోయి దూరాన్ని పెంచుకోకూడదు. ఎవరో ఒకరు తగ్గి సర్దుకుపోతేనే బంధాలు స్నేహాలు నిలబడతాయి. వేద మంచిదే, కాని వాళ్ళ తల్లిలాగా మొండిది. తనొక మెట్టు దిగి నీతో మాట్లాడే ప్రయత్నం చెయ్యదు. నువ్వే కొంచెం తగ్గు, తనని కూర్చోబెట్టి మాట్లాడు. సమస్యని క్లియర్ చేసుకుని మీ స్నేహాన్ని నిలబెట్టుకో. సరే అత్తయ్య. ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, పద వెళ్దాం. పదత్తయ్య. ఇది విన్నావా వదినా? సావిత్రి లేదు. ఏ సావిత్రే? ఆ బడి వెనుకుంటుంది కదా, అదే ఆ సూపర్ మార్కెట్లో పనిచేస్తుందే ఆవిడేనా? ఆ సావిత్రే. ఆమె మొగుడు 2 తులాల బంగారు గొలుసు చేయించాడట. దాని మొగుడు డ్రైవర్గా పనిచేస్తాడు కదే, అంత డబ్బులెక్కడివి? ఇద్దరు చీటీలేస్తారు, అవి పాడుంటారు. లలిత, పర్లేదే. సవితి మీద ఓడిపోయాక అవమానంతో కుమిలిపోతూ 4 రోజులు ఇంటి నుంచి కాలు బయట పెట్టవనుకున్నాను. పర్లేదే, నీది గట్టిగుండే. అంతా దులిపేసుకొని బయట బానే తిరుగుతున్నావుగా. తెగించిందేమోనే. తెగింపు లేకపోతే అన్నపూర్ణ మీద ఆధారపడే కుటుంబం అయినా ఆవిడ మీదే పోటీ చేసి ఓడిపోయింది. తలెత్తుకొని ఎలా ఎలా బయట తిరగలుగుతుంది చెప్పు? అవమానాలు అలవాటైపోయినట్టున్నాయి వదినా. పెళ్ళైన దగ్గర నుండి అందరూ రెండో పెళ్ళాం అంటుంటే గుండె రాయేనట్టుంది వదినా. లలిత ఇలా అవమానాలు పడకూడదు, ఎవరూ చిన్న చూపు చూడకూడదు, చులకన చేసి మాట్లాడకూడదు, రెండో పెళ్ళామని ఎద్దేవా చేయకూడదనే కాంచన గారు ఈవిని ఎలక్షన్స్ లో నిలబడమన్నారు. ఈ ఎలక్షన్లో అమ్మ తనకు తానుగా అన్నపూర్ణ గారి మీద పోటీ చేయలేదా? కాంచన చెప్తే చేసిందా? ఈవిడ ఎలక్షన్లో గెలిస్తే ఒక హోదా వస్తుంది, గౌరవం పెరుగుతుంది, జనం చిన్నచూపు చుట్టం మానేస్తారని కాంచన గారు నచ్చచెప్పి ఈవిడ్ని ఎలక్షన్లో నిలబెట్టారు. అన్నపూర్ణమ్మ మీద ఓడిపోయింది. లలిత ఇంట్లోనూ నంబర్ 2నే, ఎలక్షన్లోనూ నంబర్ 2నే. కాంచనా గారు మంచి ప్లానే వేశారు గాని ఈవిడే ఉపయోగించుకోలేకపోయింది. గెలిచి ఉంటే ఈ పాటికే రాత మారిపోయేది వదినా.
ఏ మాట కామాటే గాని అన్నపూర్ణ మీద గెలవడం అంత తేలికైన విషయమా? ఆవిడ స్థానం ఆవిడదే, ఈవిడ స్థానం ఈవిడదే. చూడండి, మా ఇంట్లో జరిగే రామాయణం గురించి తర్వాత, ముందు మీ కొంపలో బాగోతాలు చక్కబెట్టుకోండి. నా గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అబ్బో కోపం వచ్చింది.